అందరికీ నమస్తే. సో మనం ఇక్కడ చూస్తున్న వార్త వచ్చేసి ఇప్పుడు పాఠశాలను బాగు చేసుకుందామని చెప్పేసి సిజేపీ పార్టీ అధినేత గారు నిన్న పిలుపునివ్వడం జరిగింది దేశ ప్రజలకు. సో ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన కాదు, ఒక జిల్లాకు సంబంధించిన కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడులను డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మరి ఆ గ్రామ తల్లిదండ్రులు, ఆ గ్రామంలో బడికి పంపే తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు, మరి ఆ గ్రామ సర్పంచ్, మరి ఆ గ్రామానికి సంబంధించిన అందరు రాజకీయ నాయకులకు ఖచ్చితంగా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని డెవలప్ చేయాలి. సో అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి అభిజిత్ దీప్కే గారు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాదు దాంతోపాటు మీరు చేసిన డెవలప్మెంట్ గురించి వాళ్ళ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఆ మెయిల్ ఐడికి పంపిస్తే వాళ్ళు వివిధ ప్లాట్ఫామ్లలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ దాంట్లో ప్రదర్శిస్తాము ఏ ఊరు బడి ఎట్లా అయింది, గతంలో ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా అయిందని చెప్పేసి అతను ప్రధానంగా పిలుపునివ్వడం జరిగింది. అతను చెప్తున్నాడు, మన దేశానికి స్వతంత్రం వచ్చేసి 80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైన రంగం ఏదైనా ఉందంటే విద్యాశాఖ అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందని చెప్తుండు. మరి మనం కొత్త పార్లమెంటు కట్టుకున్నాం, ఎంపీలు మీటింగ్ పెట్టుకోవడానికి, మరి ప్రధానమంత్రి ఉండడానికి కొత్త ఇల్లు కట్టినాము, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కట్టినాము, అందరికి వివిధ రాజకీయ నాయకులకు కొత్త బిల్డింగులు, భవంతులు చూస్తున్నాం కదా, మరి బడికి ఎందుకు లేదని చెప్పేసి అతను ఒక మంచి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా బడి బాగుంటేనే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఖచ్చితంగా మరి తల్లిదండ్రులు కూడా ఇందులో ఈ ఛాలెంజింగ్లో భాగస్వామ్యం అయ్యి మరి మీ ఊరు సర్పంచ్ని వెంటబడి ఖచ్చితంగా పనులు చేయించి ఊరు డెవలప్ చేయాలని చెప్పేసి మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మొత్తం ఏం చెప్పిండు అనేది మీకు చదివి వినిపిస్తాను నేను. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచేందుకు జాతీయ స్థాయిలో ప్రచారోద్యమాన్ని ఆగస్టు 15 నుంచి చేపట్టనున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. సో ఈ సిజేపీ పార్టీ అంటే మనం రీసెంట్గా చూసినాం నీట్ పరీక్ష అవకతవకల గురించి, దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ప్రధాని రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఫైట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫైట్కు మరి ప్రధానమంత్రి గారు కూడా స్పందించి అతన్ని రాజీనామా చేయించే వరకు కూడా జరిగిన పరిణామాలు అన్నిటిని చూసినాము. సో దీంతోపాటు ఈ 15 ఆగస్టు నుంచి మనకు స్వతంత్రం వచ్చిన 15 ఆగస్టు 15 నుంచి కొత్త ఉద్యమం చేస్తారు. దాని గురించి ఇదనమాట. సో అదే రోజు మహారాష్ట్రలోని హింగోలి జిల్లా పరిధిలో తన గ్రామ సంతోక్ పింప్రి, అంటే ఇతని అభిజిత్ దీప్కే వాళ్ళ సొంత ఊరు అనమాట, మహారాష్ట్ర అనమాట. అవుతుంది మహారాష్ట్రలోని హింగోలి జిల్లా, మరి అలా ఊరు పేరు కూడా ఇచ్చారు. ఆ సర్పంచ్ని కలిసి అక్కడి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరన్నట్టు చెప్పారు. ఇంకో విషయం, ఇతను ఏంటంటే ఇక్కడ ఇంత చిన్న గ్రామంలో పుట్టి పెరిగి చదువుకొని బయట దేశం అమెరికా పోయి మంచి చదువులు చదివి వచ్చాడు కదా. సో అతనికి కంప్లీట్గా అవగాహన ఉందన్నమాట, మన దేశంలో ఎలా ఉంది విద్యా వ్యవస్థ, బయట దేశాల్లో ఎలా ఉంది, అమెరికాలో ఎలా ఉంది అని చెప్పేసి కంప్లీట్ అవగాహన ఉంది. కాబట్టి ఆ అవగాహనతోనే ఇతను ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ మేరకు అభివృద్ధి చేయనట్టు సర్పంచ్ని కోరుతాని చెప్తున్నాడు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియో సందేశాన్ని అభిజిత్ దీప్కే విడుదల చేశారు. సర్పంచ్ ఛాలెంజ్ పేరుతో. మరి ఈ ప్రోగ్రాంకు సర్పంచ్ ఛాలెంజ్ అనే పేరు పెట్టారనమాట. పేరుతో చేపట్టినట్లు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను మెరుగుపరిచే బాధ్యత గ్రామ సర్పంచులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా, ఎందుకంటే గ్రామ సర్పంచే ఆ ఊరికి మొదటి పౌరుడు కాబట్టి ఈ దేశానికి ప్రధానమంత్రి ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ కూడా అంతే ముఖ్యం. అది అతని మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అతనే బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోకుండా నాకేం సంబంధం లేదురా భయ్, ఏదో నా పదవి 5 ఏళ్ళు ఉంది, నా 5 ఏళ్ళ వరకు నేను ఏదో కాలం వెళ్ళ తీసుకుంటా పోతా అంటే కాదు. ఖచ్చితంగా కూడా మరి బాధ్యత తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని గ్రామ పాఠశాలను డెవలప్ చేసే బాధ్యతను వాళ్ళ భుజాల మీద వేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాడు ఇతను. గ్రామాల్లో పాఠశాల అభివృద్ధికి ముందు తర్వాత ఫోటోలను పంపిస్తే అలాంటి సర్పంచ్లను అభినందిస్తామని చెప్తున్నమాట. తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలు తప్పకుండా వెళ్ళి అక్కడ శుభ్రమైన తాగునీరు, విద్యుత్, వాష్రూమ్ తదితర వసతులు ఉంటే అవి ఎలా ఉన్నాయో చూడాలని మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించాలని కోరారు. మరి ఖచ్చితంగా ప్రతి బడికి ఉండవలసిన మౌలిక వసతులు, కరెంటు ఫెసిలిటీ, తర్వాత తాగునీరు ఫెసిలిటీ, మళ్ళీ అక్కడ ఉండాల్సిన వాష్రూమ్ ఫెసిలిటీ, తర్వాత ప్రతి పాఠశాలలో దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం మిడ్ డే మీల్ కింద అమలవుతుంది కాబట్టి మధ్యాహ్న భోజన పథకం. ఆ మధ్యాహ్న భోజన పథకంలో నిజంగా కూడా ఆ భోజనం నాణ్యతతో ఉందా, మనం తినడానికి అనుకూలంగా ఉందా, మన పిల్లలు తినడానికి అనుకూలంగా ఉందా అని చెప్పేసి అవన్నీ కూడా
మీరు తల్లిదండ్రులు ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పేసి అతను కోరుతున్నాను అనమాట. సో CJP సోషల్ మీడియా పేజీలో ప్రదర్శిస్తామని చెప్తున్నాను. అయితే మీరు చేసిన వీడియోలు మీరు ఉంటాయి కదా, మీరు చెకింగ్కి వెళ్తారు కదా, చెకింగ్కి వెళ్ళిన తర్వాత మీ ఊరి పాఠశాల ఫస్ట్ వీడియో తీసుకోండి, తర్వాత డెవలప్ అయిన తర్వాత వీడియో తీసుకొని పంపండి అని చెప్తున్నారు అనమాట. ఆగస్టు 15న 80వ స్వతంత్ర దినం, అంటే ఈ 15 ఆగస్టుకు మనకు 80 ఏళ్ళు అవుతుంది అనమాట స్వతంత్రం వచ్చేసి. ఈ 80 ఏళ్లలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురైనది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలే అని చెప్తున్నాను అనమాట. నేటికి గ్రామీణ విద్యార్థులు పాఠశాలల కోసం ఎంతో దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి చాలా మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో, ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా అన్ని పాఠశాలల్లో అన్ని గ్రామాల్లో 10వ తరగతి వరకు పాఠశాలలు లేవు. ఒక ఊర్లో 5వ తరగతి వరకు ఉంటే ఒక ఊర్లో 7వ తరగతి ఉంది. చాలా ఊర్లలో ఒక క్లస్టర్గా ఏర్పడి ఒక 10 ఊర్లకు ఒక తానో, లేకుంటే 10-12 ఊర్లకు ఒక తానో 10వ తరగతి పాఠశాలలు ఏర్పడాయి. కాబట్టి అట్లాంటి ఇప్పుడు ఊర్లో ఉన్న 5వ తరగతి 7వ తరగతి అయిపోయేవాడు 10వ తరగతి కోసం కనీసం 3 ఏళ్ళు వేరే వేరే గ్రామాలకు వాళ్ళు ప్రయాణించాల్సి వస్తుంది పిల్లలకు. అట్లా పోయేయడానికి కూడా వాళ్ళకు సరైన ఫెసిలిటీస్ లేవు. మరి బస్సు సౌకర్యం ఉందంటే బస్సు పొద్దున్న వస్తే పొద్దుమికలు రాదు, పొద్దుమికలు వస్తే పొద్దున్న రాదు అన్నట్టుంది. అటువంటి వాళ్ళు ఆటోలలో ఇట్లా ఛార్జీలు కూడా భరించలేని పరిస్థితుల్లో, చాలా బీద కుటుంబం కదా ఈ దేశంలో, చాలా మంది ఇంకా కంట్రోల్ బియ్యంతోనే బతికే కుటుంబాలు, ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయన్నమాట. మరి అటువంటి వారికి వాళ్ళు సొంతంగా రవాణా ఏర్పాటు చేసుకొని బడికి వెళ్ళే పరిస్థితులు లేవు. కాబట్టి అవన్నీ కూడా డెవలప్ చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అని చెప్పేసి సందేశాలు కోరడం జరిగింది ఇతను. సో కొత్త పార్లమెంటు భవనం, కొత్త ప్రధాని ఇంటిని నిర్మించుకున్నాం. మరి మన గ్రామాల్లో కొత్త పాఠశాలలు ఎందుకు నిర్మించలేకపోయాం అని దీప్కే ప్రశ్నించారు. కాగా రాంచీలో నిరసనకు దిగిన విద్యార్థులు, ఉద్యోగులపై పోలీసుల లాఠీ చార్జ్ను దీప్కే ఖండించారు. అక్కడ జార్ఖండ్లో కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాల అవకతవకల గురించి ధర్నాలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది. దాని గురించి కూడా ప్రశ్నించిండు అనమాట. సో విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహాతోను దీప్కే ఫోన్లో పరామర్శించినట్టు CJP ప్రకటించింది. పోలీసుల చర్యపై స్వతంత్ర దర్యాప్తునకు CJP డిమాండ్ చేసింది. సో ఇతను చెప్తుంది ఏంటంటే ఏదో రాజకీయం కోసం కాదు, అతని ఇంట్లోకి వచ్చే వార్త కాదు ఇది. ఖచ్చితంగా కూడా మీ పిల్లలు ఏం చదువుతారు, ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు మరి మీ కాలంలో మీ అమ్మ నాయన పంపలేదని చెప్పేసి మీకు అవగాహన వచ్చిన తర్వాత అరే మనం ఎట్లా చదవలేదు, మన పిల్లలన్నా చదవాలని చెప్పేసి మన పొద్దున్న లేస్తే పొలం పనులకు వెళ్తారు, మీ చేతిలో కొడవలు పట్టుకొని మీ పిల్లలకు పలక బల్పం ఇస్తారు మీ పిల్లల చేతికి. కానీ నిజంగా కూడా వాళ్ళు పలక బల్పం పట్టుకుంటే దానికి తగ్గ విద్యని వాళ్ళు పొందుతురా లేదా, పాఠశాలల్లో నిజంగా దానికి తగ్గ నాలెడ్జ్ వస్తుందా లేదా. ఒకరోజు బడికి వెళ్తారంటే ఖచ్చితంగా మరి ఈరోజు కొత్త విషయాలు ఏం నేర్చుకున్నారు, ఏ అంశాలు నేర్చుకున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒకసారి పరిశీలించాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాం. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు స్థాయికి మించి మరి ప్రభుత్వ పాఠశాలకు పంపితే చదువులు సరిగ్గా చెప్పట్లేదు, వాళ్ళ మీద నమ్మకం లేక, ప్రభుత్వ పాఠశాల మీద బడులు లేక, అది నమ్మకం లేక అప్పులు చేసి తల్లిదండ్రులు మరి వాళ్ళ పిల్లల్ని ప్రైవేటు బడులకు పంపించి కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి అట్లా మిత్తిలు కట్టేసి ఎంతోమంది తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి మనకు అంతేముంది, గవర్నమెంట్ టీచర్కు వేలల్లో జీతాలు ఇస్తుంది, కొంతమందికి లక్షల్లో కూడా ఇస్తుంది అన్నమాట. సీనియారిటీని బట్టి వాళ్ళకి జీతాలు, అంత జీతాలు ఇచ్చుకుంటా మరి కనీసం మన పిల్లలకు వాళ్ళు 1-2 కూడా నేర్పలేకపోతారంటే ఇది తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అంశం అన్నమాట. మాకెందుకులే, ఎవరు అడుగుతారు సార్ని, ఎవరు అడుగుతారు అన్నది కాదు, మీ హక్కు అన్నమాట. ఖచ్చితంగా మీ ఊరి బడిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం మీకైతే ఎంతైనా ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు రీసెంట్గా PTM మీటింగ్ అని ఇంట్రడ్యూస్ చేసింది అన్నమాట. అంటే పేరెంట్స్తో మీటింగ్ ప్రతి నెల, నాకు తెలిసి 3వ శనివారం అనుకుంటా, ప్రతి నెల తల్లిదండ్రులు మరి పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి ఒక మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో నిజంగా పిల్లలు ఎంతవరకు చదువుతారు, ఎంతవరకు డెవలప్ అయ్యారని చెప్పేసి అన్ని రకాలుగా వాళ్ళని సామర్థ్యాలను పరీక్షించాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుంది. కానీ చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు, ఈ ప్రోగ్రాం ఉన్నట్టు కూడా తెలియదు. అక్కడ సారోళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఇవన్నీ చెప్తే మనం దొరికిపోతాము. వాళ్ళు ఏంటంటే కొంతమంది టీచర్లు, అందరు కాదు, కొంతమంది టీచర్లు సైడ్ బిజినెస్లు చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు, చిట్టీల వ్యాపారం చేస్తారు, ఇంకేదో రకరకాల వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళు బడిని సర్వనాశనం చేస్తారు అనమాట. మనం చూస్తున్నాం తెలంగాణలో ఎన్నో ప్రాథమిక పాఠశాలలు మూతలు పడుతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ గవర్నమెంట్ బడి మీద నమ్మకం లేక తల్లిదండ్రులు మరి ప్రైవేటు పాఠశాలలో పంపిస్తారు. ప్రైవేటు పాఠశాలలో పంపించినప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు కేవలం 1 స్టూడెంట్స్ 2 స్టూడెంట్స్తో ఉన్న పాఠశాలలు కూడా ఎన్నో మనం పేపర్ చూస్తున్నాము. అటువంటి పాఠశాలలు అన్నీ మూతపడుతున్నాయి. అవన్నిటి కారణం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధ్యాయులే కారణము.
సో ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా కారణమని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు మీరు ఖచ్చితంగా పోయి నిలదీస్తే, ప్రశ్నిస్తే, ఈరోజు అందరితోనూ స్మార్ట్ ఫోన్ ఉంది, అందరితోనూ టచ్ ఫోన్లు ఉన్నాయి. ఎవరికి కూడా ఫోన్ లేదన్న మనిషే లేడు నాకు తెలిసి దేశంలో. ఎందుకంటే ఏ రైతు, మామూలు రైతు బిడ్డ అయినా కానీ వాళ్ళతోన పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న వీడియో తీసి చెప్పండి, మా ఊరు సర్పంచ్కి ఇస్తా, లేకుంటే మా ఊరు ఎంపీడీసీకి ఇస్తా, జడ్పీడీసీకి ఇస్తా, లేకుంటే మా ఎమ్మెల్యేకి పంపిస్తా, లేకుంటే కలెక్టర్ పంపిస్తా అని చెప్పండి. ఆ ఉపాధ్యాయులలో ఎంత చలనం ఉంటుందో, ఎలాంటి భయానకర పరిస్థితులు ఉంటాయో మీరంతా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకుంటుంది? మీ నుంచి, తల్లిదండ్రుల నుంచి ఖచ్చితంగా ఫిర్యాదు అందుతేనే దాని ఆధారంగా వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకొని ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి టీచర్ని అడుగుతుంది, నువ్వు బడి చెప్తలేమంటారు కాబట్టి నువ్వు నీ మీద నేను ఎందుకు యాక్షన్ తీసుకోదని అడుగుతుంది. నీకు ఎవరు చెప్పు నా మీద ఎవరిని కంప్లైంట్ ఇచ్చిండో చెప్పని అక్కడ ఉన్న లోకల్ ఉన్న సంబంధిత ఎంఈఓను, డిఈఓను వాళ్ళు టీచర్లు ప్రశ్నించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ పిల్లల శక్తి సామర్థ్యాలను ఒక గుంపుగా ఏర్పడి, ఒక 10 మంది 20 మంది ఏర్పడి మీరు బడికి వెళ్ళి మీ అందరి సమక్షంలోనే ఆ పిల్లలకు చాక్ పీస్ ఇచ్చి కనీసం వాళ్ళ ఊరు పేరు, వాళ్ళ టీచర్ పేరు, వాళ్ళ సర్పంచ్ పేరు, వాళ్ళ అమ్మనాయన పేరు రాయమనండి. అప్పుడే తెలిసిపోతుంది నిజంగా వాళ్ళు ఏం చదువుతలేరా, మీ జిల్లా పేరేంది, మీ మండలం పేరేంది, కనీసం బేసిక్ పరిగా అవగాహన కలిగి ఉన్నారా లేదా మన పిల్లలని తెలిసిపోతుంది. మీరు యూత్కి చెప్పాలి. ప్రతి ఊర్లో యూత్ కూడా చాలామంది ఉన్నారు. యూత్ని తీసుకొని వెళ్ళి వీడియోలు తీపిస్తే టీచర్లు ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, బడి చెప్పడం తప్ప. వాళ్ళు పక్క బిజినెస్లు, సైడ్ బిజినెస్లు అన్నీ సైడ్ చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ అభిజిత్ దీప్కేని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల్లో ఉన్న యువత మరి అందరూ కూడా, జెన్జీ మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమాలని మీ ఊరి పాఠశాలని ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేయించి దాని మీద చర్చ జరిపించి ఖచ్చితంగా మీ ఊరు బడికి కూడా మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం.